కొత్తగా జిమ్ స్టార్ట్ చేసిన వాళ్ళందరికీ హెల్ప్ అవ్వడానికి వర్కౌట్ సిరీస్ స్టార్ట్ చేశా. ఈరోజు ఈ వీడియోలో ట్రైసెప్ గురించి చూద్దాం. నేను మీ విజయ్, వెల్కమ్ టు ఫిట్ బై విజయ్. అందరూ ట్రైసెప్ అంటే 4-5 వేరియేషన్లు కొట్టి పంపు రాగానే మీ జిమ్ నుంచి వెళ్ళిపోతారు. సో అది కాదు మనం ట్రైన్ చేసే పద్ధతి. ట్రైసెప్ వర్కౌట్ పర్ఫామ్ చేయడం అంటే పైకి 2 కిందకి 2 ఊపేసి వెళ్ళిపోవడం కాదు. దానికి 3 హెడ్స్ ఉంటాయి. లాంగ్ హెడ్, షార్ట్ హెడ్, మీడియల్ హెడ్ అంటాం. ఇప్పుడు ట్రైసెప్ లాంగ్ హెడ్ని హిట్ చేయడానికి ఏం చేయాలి, షార్ట్ హెడ్ని హిట్ చేయడానికి ఏం చేయాలని చూద్దాం. ఫస్ట్ లాంగ్ హెడ్ని హిట్ చేయడానికి మన తల వెనక నుంచి చేసేవన్నీ లాంగ్ హెడ్కే వెళ్తాయి. షార్ట్ హెడ్ని హిట్ చేయడానికి మనం ఇలా పుష్ చేసేవన్నీ షార్ట్ హెడ్కి వెళ్తాయి. రివర్స్ గ్రిప్ పట్టుకొని కిందకి పుష్ చేసేవన్నీ మీడియల్ హెడ్కి వెళ్తాయి. సో ఫస్ట్ మనం డంబెల్ ఓవర్ హెడ్ ప్రెస్తో స్టార్ట్ చేద్దాం. దీన్ని సింగిల్ ఓవర్ హెడ్ డంబెల్ ప్రెస్ అంటాం. మెల్లగా లైట్ వెయిట్ తీసుకొని పర్ఫామ్ చేయండి. ఈగో లిఫ్టింగ్ చేయొద్దు. మీరు బిగినర్స్ అయినా ఇంటర్మీడియట్ స్టేజ్లో ఉన్నా సరే ఈ విషయంలో ఈగో లిఫ్టింగ్కి వెళ్తే మీకు జాయింట్స్ అనేవి పట్టేస్తాయి. లైట్ వెయిట్ తీసుకోండి. స్టార్టింగ్ 2.5తో పర్ఫామ్ చేయండి. ఇప్పుడు ఈ చేతికి నేను 10 reps చేశాను అనుకోండి. ఈ చేతికి కూడా 10 reps చేయాలి, లేకపోతే మజిల్ ఇంబ్యాలెన్స్ అనేది అవుతుంది. సో ఇప్పుడు ఈ హ్యాండ్ కూడా చేస్తున్నాను. ఓవర్ హెడ్ పర్ఫామ్ చేసినప్పుడు ఎప్పుడైనా సరే ఇది ఈ రేంజ్ వరకు వస్తే సరిపోతుంది. ఈ ఎల్ షేప్లో పైకి మాత్రం మొత్తం హిట్ చేయాలి. ఇక్కడ కటింగ్ వస్తుంది అలా అన్నమాట. పైకి హిట్ చేసి మెల్లగా దించాలి. మళ్ళీ పైకి హిట్ చేసి అలా మెల్లగా దించాలి. ఇలా రెపిటేషన్స్ పెంచుతూ చేయండి. 3 sets చేయండి. ఇప్పుడు సింగిల్ హ్యాండ్తో కంప్లీట్ అయిన తర్వాత డబుల్ హ్యాండ్తో పర్ఫామ్ చేద్దాం. సేమ్ సింగిల్ హ్యాండ్తో పర్ఫామ్ చేసినట్టే డబుల్ హ్యాండ్తో ఇలా హోల్డ్ చేసి ఓవర్ హెడ్లో చేయాలి. ముందు తీసుకున్న వెయిట్కి కొంచెం పెంచండి, సరిపోతుంది. సింగిల్ హ్యాండ్తో 2.5 చేసాం కదా, డబుల్ హ్యాండ్తో 10, 12.5 చేసేద్దామంటే కుదరదు. స్టార్టింగ్ స్టెప్ బై స్టెప్ ప్రాసెస్లో వెళ్ళాలి. సో ఇది డబుల్ హ్యాండ్తో 3 sets చేయండి. నెక్స్ట్ మనం పుష్ డౌన్ చేద్దాం. ఓవర్ హెడ్ డంబెల్ ప్రెస్ కంప్లీట్ అయిన తర్వాత ఇప్పుడు పుష్ డౌన్ చేద్దాం. బిగినర్స్కి రాడ్ నేను ప్రిఫర్ చేస్తాను, కంఫర్టబుల్ గ్రిప్ ఉంటుంది కాబట్టి. సో మెల్లగా పర్ఫామ్ చేయండి. ఈగో లిఫ్టింగ్కి వెళ్ళి హెవీ వెయిట్ వేస్తే మీకు ఫామ్ అనేది రాదు. ఎల్బో అనేది ఎదరికి కూతుంది. సో స్టడీగా పెట్టి కిందకి పుష్ చేయండి. పైకి కూడా ఎక్కువ తీసుకురావద్దు. ఇలాగా మీరు ఒకవేళ బిగినర్ అయితే దీంతో ఆపేయండి, లేదు 2-3 months అవుతుంది అంటే ఇది కూడా పర్ఫామ్ చేయండి. రాడ్ని రివర్స్ గ్రిప్తో హోల్డ్ చేసి ఇవి ఒక 3 sets చేయండి. బిగినర్స్కి ట్రైసెప్ వర్కౌట్స్ సరిపోతాయి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. వర్కౌట్ సిరీస్లో ఇంకా వీడియోస్ వస్తూ ఉంటాయి. వాటిని ఫాస్ట్గా రీచ్ అవ్వాలంటే బెల్ ఐకాన్ కూడా ఆన్ చేసి పెట్టుకోండి.